హోలీ అంటే కేవలం రంగుల పండగ మాత్రమే కాదు. ఒక చిన్న భక్తుడు, ఒక క్రూర రాజు మరియు దేవుని అద్భుత రక్షణ కథ. ఈ కథ వినగానే మీరు ఈ హోలీని మరింత గౌరవంగా చూస్తారు. పూర్వం ఒక రాక్షస రాజు ఉండేవాడు. అతని పేరు హిరణ్యకశిపుడు. తపస్సు చేసి అపారమైన శక్తులు పొందాడు. ఈ శక్తులతో గౌరవం పెరిగిపోయింది. నేనే దేవుడు, నన్నే పూజించాలి అని ప్రజలను ఆజ్ఞాపించాడు. అతని మీద ఉన్న భయంతో అందరూ అతన్నే దేవుడిగా పూజించారు. కానీ అతని కుమారుడు, చిన్నవాడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువును ఎంతో భక్తితో పూజించేవాడు. నారాయణ స్మరణ చేసేవాడు. ఇది చూసి రాజు కోపంతో మండిపోయాడు. నన్ను దేవుడని చెప్పు అని బెదిరించాడు. కానీ ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, నిజమైన దేవుడు విష్ణువే. ప్రహ్లాదుడు ఎంత చెప్పినా వినకపోయేసరికి హిరణ్యకశిపుడికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయం తీసుకుంటాడు. ప్రహ్లాదుడిని పెద్ద కొండపైకి తీసుకెళ్ళి అక్కడ పర్వతం నుంచి తోసేశాడు. ఏమీ కాలేదు. పాముల గుంతలో పడేశాడు. ఆ పాములు అతన్ని ఒక్కటి కూడా కాటు వేయలేదు. అక్కడి నుంచి సురక్షితంగా బయటికి వచ్చాడు. పెద్ద పెద్ద ఏనుగులతో ప్రహ్లాదుడిని తొక్కించాడు. అయినా బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే ప్రహ్లాదు ఎప్పుడు దేవుడి పేరు జపించేవాడు. చివరికి తన సోదరి హోలికను పిలిచాడు. ఆమెకు అగ్ని తగలదు అనే వరం ఉండేది. హోలిక ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకొని భారీ మంటల్లో కూర్చుంది. కానీ అద్భుతం జరిగింది. ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిపోయింది. హోలిక కాలిపోయింది కాబట్టే ఈ రోజుని హోలిక దహనంగా జరుపుకుంటారు. రాజు ఇంకా కోపంతో అడిగాడు, నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ప్రహ్లాదుడు అన్నాడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎలా అయినా ఉంటాడు, ఏ రూపంలోనే కనిపిస్తాడు. అప్పుడు ఆ రాజు వెంటనే ఒక స్తంభాన్ని చూపించి, నీ దేవుడు ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు అని చెప్పాడు. హిరణ్యకశిపుడు తన గదతో ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు. అందులో నుంచి భగవంతుడైన నారాయణుడు నరసింహుడి రూపంలో బయటకి వచ్చాడు. వాళ్ళిద్దరికీ చాలాసేపు యుద్ధం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం సమయంలో ఇంటి గడపపై తన గోర్లతో హిరణ్యకశిపుడిని సంహరించాడు. హిరణ్యకశిపుడి నుండి ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. అందుకే హోలీ రోజున ప్రజలు ఆనందంతో రంగులు చల్లుకుంటారు. భక్తి ఉంటే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఈ హోలీ రంగులు మాత్రమే కాదు, మంచితనాన్ని కూడా పంచండి. అందరికీ హ్యాపీ హోలీ. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.